ఐఎమ్ టెలింగ్ యూ అండి, తన కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో మనం చూడబోతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ ధన్య బాలకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ ఇయర్ మనం ఒక 4th టైమో 5th టైమో కలుస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడున్న మన వివిఐపీస్కి కోటి కోటి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. వీ ఫీల్ సో స్పెషల్ అండ్ బ్లెస్డ్ అండి. చాలాసారి అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు లీడ్స్గాను చేస్తున్నారు, క్యారెక్టర్స్గాను చేస్తున్నారు, ధన్య బాలకృష్ణ ఏదైనా చేస్తే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అని. 100% 100 సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అస్సలు చేయలేదండి. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది. నాకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మన సొసైటీ మీద ఉన్న లవ్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు గివ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అని ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. బికాస్ అందరూ ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ 70mm స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ ఎ స్క్రీన్, ఇట్ ఈస్ అన్ ఆయుధం. అక్కడున్న మెసేజ్ అందరి బ్రెయిన్కి కాదు, హార్ట్లోకి వెళ్తుంది. దట్ మెసేజ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండి. సో ఈ స్టోరీ ఐడియా ఇచ్చిన సాగర్ గారికి అండ్ ఆ ఐడియాని ఇంకా బ్యూటిఫుల్గా మోల్డ్ చేసి తెర మీద తీసుకొస్తున్న మన డైరెక్టర్ శశి సార్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ సే దిస్ స్టోరీ to our audience and a beautiful social message that I am so proud to be a part of. Ee cinema chuste meeke ardham avutundi. My sincere and a lot of love and respect to Sagar sir. Sagar garu gata janmalo he was a పోలీస్ ఆఫీసర్ అనుకుంటా. గత జన్మలో హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ సొసైటీకి ఏదో మంచి చేసి వెళ్ళిన మనిషి ఆయన. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మలో ఆయనకి ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆ అర్హత, ఆ అవకాశం అందరికీ దక్కదు. ఆయనకు వచ్చింది. ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు వేర్ దట్ యూనిఫామ్ అండ్ మళ్ళీ బికాజ్ ఆయన పర్సనాలిటీనే అలా. అంటే ఆయన డిఎన్ఏలోనే ఆ పోలీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. హీఈస్ వన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డీసెంట్ విత్ ఎవ్రీబడి, హీఈస్ సచ్ ఎ జెంటిల్మెన్ అండ్ హీఈస్ సో డిసిప్లిన్డ్. సో ఆయనకి పోలీస్ అవ్వడానికి అన్ని అర్హతలు ఆల్రెడీ ఉంది. సో అలా బ్యూటిఫుల్గా యూనిఫామ్ ఆయనకి సెట్ అయిపోయింది. అండ్ యూ లుక్ సో గుడ్ సార్, యూ లుక్ సో పవర్ఫుల్, సో కన్విన్సింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి సినిమా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసి మీకు నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే వచ్చి మాకు మాత్రం చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ధన్య. వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకో ఇద్దరు సిస్టర్స్లా అనిపిస్తున్నారు మాకు. అదే నాకు యాక్చువల్లీ ఈ సినిమా నుంచి వచ్చిన ఇంకొక బ్లెస్సింగ్ మా సిస్టర్. ఇంకా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అనమాట. మరి ఇంకా విడదీయడం ఎందుకు, ఒకేసారి పిలిస్తే బాగుంటుంది కాబట్టి రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిషా నారంగ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమాలో మనం ఇందాక కూడా విన్నట్టుగా జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్కోప్. చాలా రోజుల తర్వాత మిషా నారంగ్ని ఒక మంచి పర్ఫార్మెన్స్తో చూడబోతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. ఇంకొకటి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు, తారక్ గారు. మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ టు సపోర్ట్ సచ్ అ స్టోరీ. బికాస్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ కమ్ బోల్డ్లీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్, బట్ జస్ట్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళు వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయడం. హ్యాడ్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ రమేష్ గారు ఆల్సో. ఈ సచ్ అ వెరీ ఇన్సైట్ఫుల్ పర్సన్. ఆయన జర్మనీ నుంచి వచ్చి అక్కడ చదివి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత సినిమా మీద ఉన్న ప్యాషన్తో అన్నీ వదిలేసి ఇక్కడ రావడం, ఇట్స్ సో గ్రేట్. వీ వాంట్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. ఎక్కడెక్కడ ఉన్నారో యూఎస్లో, యూరోప్లో అందరూ వచ్చేయండి. బికాస్ తెలుగు సినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్. సో ప్లీజ్ కమ్ బ్యాక్.
ఎస్, సినిమాలు రావాలి, ఇలాంటి క్యారెక్టర్లు రావాలి, ఇలాంటి ఈవెంట్లు జరగాలి, నేను యాంకరింగ్ చేయాలి. యా, అంతే. సో ఎస్, రిక్వెస్టింగ్ మిషా నారంగ్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ మై హోమ్. వెనెవర్ ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఐ ఫీల్ లైక్, ఓ ఐఎమ్ బ్యాక్ హోమ్. It's been years now I'm coming back here. I mean, I was looking for work here. I really love working for Telugu industry. Though there's this long time I didn't get to work in Telugu, I was working for other languages. But I just feel extremely happy when I'm back. Like this movie we did back in 2021 and 2, it took so much of time to come in front of the audience, but I'm glad that it's coming now, because it's like, for me it's like, oh, I'm coming back to my home again. So it's again giving me that boost to work more here in this industry. And talking about the story, when I went for the meeting for the first time, directors had narrated me the story. I got very excited, because this is not just a regular story, regular, police investigation, suspense thrill. No, this has a social message. This has something which we all should go and watch. And this will not just gonna imprint something in your mind. No, you will take this movie in your heart. You will feel like, oh, this is what, we were missing. This is what I hope I would have seen earlier. So yeah, it's coming out late, but it's coming out at the right time. And it's been wonderful working with all the people, all the team members, my co-actor Sagar Garu. Thank you so much for supporting me. I was a naive. I was say that was the start of my career, and sometimes I used to get nervous. Oh, how would I do this? How would I do that? But thank you so much for supporting me. Thank you so much, director sir, for teaching me so many things. You can teach to a newcomer, or you can say I'm always a good student if my teacher is good. And thank you so much to all the producers for putting so much of efforts into this movie. It was much needed. Sometimes some struggles we face, but you never know the outcome. Maybe that was for the best. And thank you so much for all the guests who have come here and gracing this event for with their presence. Thank you so much to all of you. Thank you so much to media who have come here to support us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మిషా అండ్ ధన్య, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక మేము ఆ ట్రైలర్ లాంచ్ వీడియో చూసినప్పుడు మీ ఇద్దరు ఎక్సైట్మెంట్ మాకు అలా కనిపిస్తుంది అనమాట క్లియర్గా. ఐఎమ్ ష్యూర్ ఎక్సైట్మెంట్ ఫర్ 2 things. యాక్చువల్లీ సాగర్ గారికి ఈ సినిమా కోసం నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి, సెకండ్ రీజన్ ఏంటి తెలుసా, నేను 12 years నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను. ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి. ఎంత పెద్ద వరం ఇచ్చారు తెలుసా సార్ మాకు, ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది. 10 years ఈజ్ నాట్ నార్మల్ థింగ్. 10 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో ఐ ఫెల్ట్ సో స్పెషల్ నిన్న నిజంగా. అయితే హౌ వాస్ ద మూమెంట్ అసలు వెళ్ళగానే? ఇది ఇంటర్వ్యూస్లో చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చేస్తా మైక్, ఇద్దరు చెప్పేసి. మిషా అయితే చాలా కామ్ పర్సన్, ఇలా కూర్చుంది యాజ్ ఇఫ్ లోపల కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని శృతి హాసన్ చెప్తుంది కదా అట్లా. కానీ నాకైతే నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమవుతుంది అక్కడ. అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఏమవుతుంది, ఎందుకంత క్వైట్గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసి ఇక్కడ వస్తే ఇట్లా అవుతుంది. ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో, ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి, ఐఎమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్. అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్. కానీ ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్, ఒక కామ్నెస్ తీసుకొచ్చారు. ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా. ఐ ఫెల్ట్ సో గుడ్. అందరినీ వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్, ఏం చేస్తుంటారు, ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి
మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి మాకేమో సోలో ఫోటో కావాలని అదొక పిచ్చి. సో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా, ఓకే పర్లేదు లెట్స్ నాట్ ఫోర్స్ హిమ్ అన్నట్టు. So we need not to ask him. He himself asked, "Oh, Meeru Randi, Meeru Randi." Like, yeah. అంటే That was పక్కాగా such a ఆయనే surreal ఓకే ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం, తర్వాత సోలో తీసుకుందాం, మీరు ఇద్దరు రండి పర్లేదు, యూ కమ్ అలోన్, సోలో తీసుకుందాం అని మొత్తం బ్యూటిఫుల్గా ఆయనే కొరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు. అతిథి దేవో భవ అన్నట్టు. ఐ ఫెల్ట్ సో గుడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెల్లస్ ఆఫ్ యూ బోత్. అంటే మీరు కలవలేదు అని నాకు నిజంగా షాకింగ్. ఇంకా అదృష్టం దొరకలేదు. మేబీ సమ్ ఈవెంట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. Definitely it will happen. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు మాటల్లో కళ్ళగట్టినట్టు చెప్పారు కాబట్టి వీ కెన్ ఫీల్ దట్ ఆరా. సో అమేజింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మూమెంట్ యాజ్ వెల్. Yeah. సో ఎస్, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్సే 100 సినిమాకి 100 out of 100 వస్తుంది ఇప్పుడు చూడండి. Yes. వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని కూడా వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీమ్ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం.